హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక న్యూ డిజైన్ క్రంచీ ఎలా చేసుకోవాలి అని ఒక లాంగ్ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నానండి. 16 ఇంచెస్ క్లాత్ పొడవుగా తీసుకున్నాను. అలాగే 5 ఇంచెస్ క్లాత్ ఇలా అడ్డంగా తీసుకున్నాను అనమాట. చూడండి, ఇలా తీసుకున్నాను. 5 ఇంచెస్ ఉంది, అప్పుడే మడితేసాం కాబట్టి 2.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 5 ఇంచెస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకున్నాను చూడండి. 16 ఇంచెస్ అండ్ 5 ఇంచెస్ తీసుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. 5 ఇంచెస్ పూర్తి ఇలా ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ చేసుకోండి, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక లాస్ట్ చివర్లో ఇలా 2 టైమ్స్ ఇలా మడతేసుకొని ఇలా చిన్నగా కుట్లు వేసుకుంటున్నాను. రెండు వైపులా కుట్లు వేసుకోవాలన్నమాట. ఇలా కొత్త వాళ్ళు అయితే నిదానంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుంది కదా, కుట్టేసింది అది లోపల వైపు వచ్చేటట్లే పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా నిదానంగా చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ క్రంచీ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. సింపుల్గా వితిన్ 15 మినిట్స్లో అయిపోతుంది. మంచి క్లాత్తో, నేను ఇది నా దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటే దాంతో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఒక మంచి క్లాత్ తీసుకొని కుట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా ఒక 2 సైడ్స్ కూడా అలా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యలో మిడిల్లో ఇలా ఫస్ట్ టైం పెట్టుకున్నాం కదా, దాన్ని ఐరన్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఇలా మడత వేసి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఐరన్ చేసి ఉంచుకుంటే ఒక పిన్ ఎంత పడుతుందో, లేకుంటే ఎలాస్టిక్ పట్టే అంత కుట్టేసుకుంటే చాలన్నమాట. ఒక పిన్ పట్టే అంత కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే దాని మధ్యలో పిన్ను వెళ్ళాలన్నమాట. దానికోసమని ఎలాస్టిక్ దూరించినప్పుడు దాంట్లో వెళ్ళాలి కదా, అందుకోసమని ఇలా చుట్టూ ఒక కుట్టేసుకోవచ్చి కొద్దిగా చివర్లో ఒక పిన్ పట్టే అంత గ్యాప్ వదులుకుంటే చాలన్నమాట. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి అని మాత్రం నేను చెప్తున్నాను అనమాట. ఇలా కుట్టేసుకొని మా షార్ట్ వీడియోస్కి అయితే ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే మా లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకొని ఒక పిన్నితో ఇలా ఇక్కడ గుచ్చుతున్నాను, ఎందుకంటే గుచ్చేటప్పుడు లూజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అని. ఇంకో పెన్ని ఇలా చివర్లో పెట్టుకొని ఇలా దూరుతున్నాను అనమాట. ఇలా ఫుల్ అంత క్లాత్ని అంత దాంట్లో మడత పెట్టేస్తే ఒక మంచి, దీంట్లో స్పెషల్ ఏముంది న్యూ డిజైన్ అని చెప్పడానికి అనేది చివర్లో చెప్తాను అనమాట. ఏముంది దీంట్లో స్పెషల్ అని చెప్పేసి చూస్తుండండి, ఎందుకంటే ఇది నార్మల్ క్రంచీస్ అందరూ చూసారు, అందరూ చేస్తున్నారు కదా, ఇది ఒక న్యూ స్టైల్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది, చూసి మీరు కూడా స్పెషల్ ఉందా లేదా అనేది చివర్లో చెప్పండి నాకు. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇదేమైనా స్పెషల్గా ఉందా లేదా అని. చూడండి, ఇలా అంతా అయిపోయిన తర్వాత చివర్లో ఈ 2 పిన్నుల్ని తీసేసి దాన్ని మూడేసుకుంటే సరిపోతుంది. బిగ్గరగా మూడేసుకోవాలన్నమాట. చూడండి, టైట్గా మూడేసుకొని అక్కడ ఒక కుట్టి వేసుకోవాలన్నమాట. ఇలా అంతా సరి చేసుకొని, ఇక్కడ స్పెషల్ ఏమని మీకు అర్థమైందా? అర్థమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, ఇలా కుట్టేసుకోవాలి. మీకు కావాలంటే చుట్టూ ఒక కుట్టేసుకోండి, లేకపోతే ఆ గ్యాప్ ఎంత ఉందో అంత మాత్రమే కుట్టేసుకోండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చూడండి, ఇక్కడ డబల్ లేయర్స్ క్లాత్ ఉంది కదా, అదే స్పెషల్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే మీకు క్లాత్ కనిపిస్తుంది చూడండి, ఇదే స్పెషల్ అనమాట. ఆ క్లాత్ మేము కుట్టలేదు కదా, అందుకని దాన్ని అక్కడ ఓపెన్గా ఉంది, అది చూపించలేదు నేను. అదే ఇక్కడ స్పెషల్ అని నేను చెప్తున్నాను అనమాట. అదిగోండి, ఇదే స్పెషల్, ఇక్కడ ఇదే స్పెషల్ అని చెప్తున్నాను.